నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టులు కేటాయింపులో జిల్లాల వారీగా ఆయా సామాజిక వర్గాలకి ప్రాధాన్యతనిచ్చారు. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో ఉన్న దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఘంటసాల వెంకటలక్ష్మి గారిని వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా జనసేన పార్టీ చెందిన వెంకటలక్ష్మి గారికి కూటమి ప్రభుత్వం కీలకమైన వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ని ఖరారు చేశారు. మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల పట్ల ఉన్న మక్కువ, రాజకీయాల్లో ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం, మరునాడు జనసేన పార్టీలో చేరకముందు సామాజిక కార్యకర్తగా అనేక కార్యక్రమాలు చేసేవారు. పైడిసింతపాడు గ్రామానికి చెందిన కొల్లేరు గ్రామాల్లో మరి వారి కుటుంబంతో కూడా కొల్లేరు గ్రామాలు. మరి ఆమె పైడిసింతపాడుకు సంబంధించిన ఘంటసాల వెంకటలక్ష్మి గారు మన జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత జనసేన పార్టీలోనే పార్టీ కోసం నిరంతరం పనిచేసిన మహిళా నాయకురాలు. 2019, 2024 మధ్యలో ఉన్న వైఎస్ఆర్సీపీ పాలనలో దెందులూరు నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమాలు జనసేన పార్టీ తరఫున నిరాటంకంగా రాజకీయాలకు అతీతంగా చేసే ప్రయత్నం చేసినప్పుడు ఆనాడు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఘంటసాల వెంకటలక్ష్మి గారి మధ్య ఘర్షణ వాతావరణం జరిగినా కూడా ఒకే ఒక్క మహిళ అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా ధీటుగా చాలా ధైర్యంగా ఆ పార్టీ నేతలపైన లేదంటే ఆ పార్టీ కార్యక్రమాలని నిశ్చితంగా విమర్శిస్తూ ధీటుగా ఎదుర్కొనేవాళ్ళు. అంతేకాదు జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షతన ఉండే కీలకమైన కమిటీలో మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారికి పవన్ కళ్యాణ్ గారు ప్రాధాన్యతనిచ్చారు. కమిటీలో మెంబర్గా కూడా నియమించారు. మరి వీళ్ళ కొల్లేరు గ్రామాలకు సంబంధించిన జనసేన పార్టీలో మహిళా నాయకురాలు ఆమె ఆధ్వర్యంలోనే చాలామంది కొల్లేరు సంబంధించిన నాయకులు ఇటీవల వైఎస్ఆర్సీపీ నుండి జనసేన పార్టీలో చేరారు. ఘంటసాల వెంకటలక్ష్మి గారి సారథ్యంలోనే మరి చాలామంది సీనియర్ నాయకులు, ఇతర పార్టీలకు సంబంధించిన నాయకులందరూ కూడా జనసేన పార్టీలో చేరడానికి ఘంటసాల వెంకటలక్ష్మి గారే నాంది పలికారు. మరి వేళ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆచితూచి వ్యవహరించి సామాజిక వర్గాలని అంచనా వేసుకుంటూ ఏ జిల్లాలో ఏ సామాజిక వర్గాలకి జనసేన పార్టీలో అగ్రతాంబూలం ఇవ్వాలనేది ఒక మంచి సంకల్పంతో మరి కొల్లేరు గ్రామాలకు సంబంధించిన ఈ జిల్లా సంబంధించి మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ అంటే చాలా కీలకం. మరి గతంలో వడ్డీ కార్పొరేషన్కి అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు, కైకలూరు చెందిన వ్యక్తి, అదేవిధంగా కొల్లేరు గ్రామానికి చెందిన వ్యక్తులే చైర్మన్గా చేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి, గత ప్రభుత్వాల్లో ఉన్నాయి. మరి ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన తర్వాత టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసిన నేపథ్యంలో మరి టీడీపీకి కీలకమైన పదవుల్లో చాలా జిల్లాల్లో ప్రాధాన్యత ఇస్తున్నారు. జనసేన పార్టీ కూడా అక్కడక్కడ ఎవరైతే సీనియర్లు ఉన్నారో వాళ్ళని గుర్తించేలా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. ఇదే క్రమంలో ప్రస్తుతం దెందులూరు నియోజకవర్గం సంబంధించిన ఘంటసాల వెంకటలక్ష్మి గారు వెరీ డైనమిక్ మహిళా లీడర్. ఆవిడ ఎవరినైనా సరే ధీటుగా ఎదుర్కోగలదు, ఎవరిని కూడా లెక్క చేసే మనస్తత్వం కాదు. మరి వేళ కూటమి ప్రభుత్వం కూడా ఆవిడకి ప్రయారిటీ ఇచ్చి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా ఘంటసాల వెంకటలక్ష్మి గారు నియమించడం పట్ల కొల్లేరు గ్రామాల్లో ఆనందోత్సవాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జనసేన పార్టీ శ్రేణులు కూడా పార్టీలో కష్టించి పనిచేస్తే, పార్టీ కోసం నిరంతరం పనిచేస్తే పదవులు వెతుక్కుంటూ వస్తాయనడానికి ఘంటసాల వెంకటలక్ష్మి గారి ప్రధాన సాక్ష్యంగా కనిపిస్తారనేది ఆ పార్టీలోనే చర్చ నడుస్తుంది. ఏదేమైనా ఘంటసాల వెంకటలక్ష్మి గారికి సముచిత స్థానాన్ని జనసేన పార్టీ ఇచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. మరి లంక గ్రామాలకి, కొల్లేరుకి ఏకైక జనసేన పార్టీ కీలక మహిళా నాయకురాలు కాబట్టి
ఖచ్చితంగా ఆ సామాజిక వర్గాలకి న్యాయం చేయాలనే సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ గారు మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారిని వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా సిఫార్సు చేయడం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఆమెకు వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా నియమించడానికి కూడా పేరుని అధికారికంగా ప్రకటించడం, అతి త్వరలోనే వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా మరి బాధ్యతలు చేపట్టడానికి కూడా మరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. చాలా భారీ ఎత్తున కొల్లేరు గ్రామాలన్నీ కూడా మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు చేపట్టే సమయంలో ఘంటసాల వెంకటలక్ష్మి గారికి సంఘీభావంగా మద్దతుగా నిలవడానికి పెద్ద ఎత్తున కొల్లేరు గ్రామాల ప్రజలు విజయవాడ తరలివెళ్ళటానికి కూడా ఘంటసాల వెంకటలక్ష్మి గారు ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి రేపటి నుండి మరి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో కొల్లేరు గ్రామాల్లో, ముఖ్యంగా దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో చాలా కీలకమైన నాయకురాలుగా ఘంటసాల వెంకటలక్ష్మి గారు వ్యవహరిస్తారనేది అనడానికి మరి ఈ పదవితో ఇంకా ప్రజల్లోకి జనసేన పార్టీని విస్తృతంగా తీసుకెళ్ళడానికి పక్కా ప్రణాళికతో ఘంటసాల వెంకటలక్ష్మి గారు ముందుకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు కూడా మనకున్న సమాచారం. థ్యాంక్ యూ. జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘన జయరావు పొలిమేర గారి సారథ్యంలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ జి మోజెస్ గారి స్వీయ పర్యవేక్షణలో సుశిక్షితులైన డెంటిస్టులను తయారు చేయడంలో అహర్నిశలు కృషి చేస్తోంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్. స్పేషియస్ లైబ్రరీ, వెల్ ఎక్విప్డ్ ల్యాబ్, oral microbiology and nanoscience research center for better academic experience. Education delivered by highly skilled teaching professionals, accredited with NAC A grade. BDS మరియు MDS లలో అడ్మిషన్స్ కొరకు సంప్రదించండి. డెంటిస్ట్ కావాలనే మీ లక్ష్య సాధనలో మీకు తోడ్పడుతుంది సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్, దుగ్గిరాల, ఏలూరు.